మరి ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్తాను. చెప్పేసి. ఫస్ట్ మ్యాంగో 1 కప్పు తీసుకున్నానండి. గోధుమ పిండి కప్పు, ఆయిల్, తగినంత ఉప్పు. ఇది మనం బెల్లంతో చేసుకోవచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది బెల్లం అంటే కొంచెం స్వీట్ అంటే ఇష్టపడరు కదండి. ఆల్రెడీ కొంచెం దాంట్లో స్వీట్ ఉంటుంది. రసాలు లాంటిది జ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కట్ చేసుకొని కూడా మనం జ్యూస్ నార్మల్ మ్యాంగో అయితే చాలు. పండు అయితే చాలు, కాయ కాకుండా పండుతో చేసుకోవడానికి వెరైటీగా. అంటే పిల్లలు తినక పడేయటం అది కాకుండా ఇలా బ్లడ్కి హెల్తీ బ్లడ్ వస్తుంది కదండి మ్యాంగోతో. అది కూడా గోధుమ పిండి కూడా. ఇప్పుడు గోధుమ పిండి తోటి బ్లడ్ ఎట్లా వస్తుందండి మీకు తెలుసా? నాకు తెలియదండి. ఇది కొంచెం ఇప్పుడు ఏంటంటే బ్లడ్ ఎక్కువ కావాలనేసి ఏం చేస్తున్నారంటే మట్టిలో వేస్తున్నారు గోధుమలు. దానికి ప్లాంట్ వస్తే ఆ లీఫ్ జ్యూస్ చేసుకొని తాగుతున్నారు ఎక్కువ. బ్లడ్ కోసం ఎక్కువ బ్లడ్ కావాలనుకోండి. అట్లాంటిది ఇది కూడా ఫ్రూటే దాంట్లోకి వెళ్ళి మనం చపాతీగా మార్చి చేస్తున్నాం. ఓకే అండి, హెల్దీ రెసిపీ అయితే. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ మ్యాంగో జ్యూస్ కలుపుకుంటాం. మ్యాంగో జ్యూస్ చేసుకోవాలా? ఓకే, జ్యూస్ చేసుకొని పెట్టుకుంటాం. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. అయిపోతుంది మేడం. మంచిగా అయిపోయింది. మనం కావాలంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఓకే. అంటే పీసులు అయితే కలుపుకోలేము కదా, మళ్ళీ మనం చపాతీ చేయాలి కదా, అందుకని. పిండి గోధుమ పిండి. గోధుమ పిండి దీంట్లో మనకి పిండికి ఫ్రూట్కి ఎంత సరిపోతుందో జ్యూస్కి అంత పిండి వేసుకుంటాం. కొంచెం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు కావాలంటే వెంటనే కూడా మనం ఇప్పుడు చేస్తున్నాము. లేదు కొంతసేపు కలుపుకొని పెట్టుకోవాలంటే సరే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఫ్రూట్ కాబట్టి వెంటనే వేసుకోవచ్చు. మెత్తగానే వస్తుంది. అంటే మామూలు గోధుమ పిండి అయితే మనం ఒక గంట ముందు నానబెట్టాలి అంటారు. ఇది అవసరం, కలుపుకొని పక్కన పెట్టుకోవాలంటారు కదా. ఇది అవసరం లేదు. అంటే దాంట్లో ఒక వాటరే వెళ్తుంది, దీంట్లో ఫ్రూట్స్ వెళ్తున్నాయి కాబట్టి మనం చపాతీ చేసేటప్పుడు మెత్తపడుతుంది. ఉండ వచ్చేటట్టు కలుపుకోవాలి మేడం. ఓకే, ఇప్పుడు ఇవి చపాతీలాగా ఒత్తుకోవాలా? ఇప్పుడు చపాతీని ఒత్తుకోవాలి. ఈలోగా ఇది స్టవ్ పెట్టుకోవచ్చు మేడం. స్టవ్ విజయనగరంలో స్పెషాలిటీస్ ఏంటండి? ఏదో పండగ జరుగుతుంది కదా? అవునండి, ఇప్పుడు కూడా 15 years ఒకసారి వస్తుంది. అవును. ఏమంటారు పండగ పేరేంటి? అది శ్యామలాంబ పండగ అండి. ఓకే. అది 15 years ఒకసారి వస్తుంది. ఈసారి మేము వెళ్ళలేకపోతున్నాము, కొంచెం మ్యారేజెస్ ఉండడం వల్ల. ఓకే. ఇదేంటంటే ఈజీగా ఇట్లా లైన్గా తినొచ్చు. దీనికి కర్రీస్ అవేం అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లా తినొచ్చు. వేస్తున్నాను. కొంచెం మనకి ఆ మ్యాంగో వేసాం కాబట్టి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది.
ఆయిల్ కాకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ప్లెయిన్ కూడా పెట్టుకోవచ్చు. మేడం ఇలా దోరగా వేయించుకోవచ్చు. ఓకే. దీంట్లో ఆయిల్ ఆయిల్ వేసుకున్నా నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, తిన్నవాళ్ళు అట్లా తినవచ్చు. ఇది ఆయిల్ లేకుండా ఒకటి చేస్తున్నాం చూడండి, అది కూడా టేస్ట్. ఓకే, చూడండి మీరు. ఇప్పటికి ఇప్పుడు అట్లా చేసినా పొంగుతున్నాయి చూసారా. దీంట్లో నానబెట్టవలసిన అవసరం లేదు. అంటే అర్జెంటుగా కావాలంటారు కదా, అప్పుడు మనం ఇట్లా మిక్స్ చేసుకో వెంటనే చేసుకొని తినేసవచ్చు. అయిపోయింది. ఓకే. మమతా గారు అయిపోయిందండి. ఇప్పుడు ఫిష్ చేసుకుంటున్నామండి. ఓకే. దీంట్లో ఇప్పుడు వేడివేడిగా మెత్తటి మామిడి పండు చపాతీ అండి. రుచి చూసి చెప్పండి టేస్ట్ ఎట్లా ఉందో, ఎంత హార్డ్గా ఉన్నాయో లేకపోతే మెత్తగా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చూస్తే. ఓకే, డెఫినెట్లీ. మ్యాంగో చపాతీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మ్యాంగో చపాతీ కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, మామిడికాయ ముక్కలు, ఉప్పు. మ్యాంగో చపాతీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నెలో మామిడి పండు ముక్కల్ని తీసుకొని ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చపాతీల్లాగా ఒత్తుకొని పాన్ మీద రెండు వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మ్యాంగో చపాతీ రెడీ.